మహబూబాబాద్ లో గిరిజన ధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పోచంపల్లి మండలం కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, పైల శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానించారు. అనంతరం చౌటుప్పల్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేటీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. జై కేటీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు కేటీఆర్ తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. స్వాగతం పలుకుతా ఉన్నారు, జన నిరోధం పలుకుతా ఉన్నారు. అడుగడుగును కూడా భారీగా కార్యకర్తలు వచ్చి పదండి ముందుకు పోదామంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కేసులు పెట్టినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని కూడా నినాదాలు చేస్తూ కేటీఆర్ గారు వెంట భారీ కాన్వాయ్గా మహబూబాబాద్ మీదుగా వెళ్తా ఉన్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, యాదాద్రి జిల్లా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ కూడా భారీగా స్వాగతాలు పలుకుతూ, స్వాగత ధోరణాలు పలుకుతూ కేటీఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు. మొదటగా ఏదైతే భువనగిరి నియోజకవర్గం సంబంధించి పోచంపల్లి ఎక్స్ రోడ్ వద్ద భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్తో పాటు జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ నాయక్, అదేవిధంగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలికి పెద్ద ఎత్తున కాన్వాయ్ గా ముందుకు కదులుతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అక్కడ చౌరస్తా ఉన్నటువంటి ప్రజలు కూడా కేటీఆర్ గారి వద్దకు వచ్చి సెల్ఫీలు దిగడం, ముందుకు కదులుదామని ఒక నినాదాలు చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున కూడా ఒక సందడి వాతావరణం మనకు నెలకొంది. ఇదే విధంగా మరికొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో, నకరికల్ నియోజకవర్గంలో కూడా భారీగా కార్యకర్తలు అక్కడ వేచి ఉన్నారు. కేటీఆర్ గారి కోసం అక్కడ గులాబీ జెండాలతో స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇన్ని నిర్బంధాల నడుమ, ఇన్ని కుట్రల నడుమ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం కూడా నినాదాలతో కేటీఆర్ గారి కాన్వాయ్ ముందుకు కదులుతా ఉంది. తుంగతుర్తి సంబంధించినటువంటి ప్రధానంగా అరవపల్లి వద్ద అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు డప్పులు, కోలాటాలు, అదేవిధంగా బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. చౌటుప్పల్లో కూడా పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో దాదాపు వేలాది మంది కార్యకర్తలు అక్కడికి వచ్చి ఫైట్ చేద్దాం, పోరాటం చేద్దాం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదులుతా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని నిర్బంధాల నడుమ ఒక గిరిజనులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాళ్లకు సంఘీభావం తెలిపేందుకు ఒక ధర్నా పెట్టుకుంటే పోలీసులు నిరాకరించారు. హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. అడుగడుగు నిర్బంధాలు ఉన్నాయి, అడుగడుగున పోలీసు పహారా నడుస్తా ఉంది. ఇంత నిర్బంధాల నడుమ తెలంగాణ ఎప్పుడు కూడా లేదంటూ కూడా కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తూ ఫైట్ చేద్దామంటూ కేటీఆర్ గారికి అండగా ఉంటామంటూ ముందుకు కలుతా ఉన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ నేతృత్వం అయితే బతుకమ్మల బోనాలతో, ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికి వాళ్ళందరూ కూడా మహబూబాబాద్ కూడా మేము తరలి వస్తాం, మేము వెంట ఉంటామంటూ ముందుకు కలుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదేమరకు కూడా మహబూబాబాద్ ధర్నాను విజయవంతం చేస్తాం, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా, ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా ఈ మహాధర్నాను విజయవంతం చేస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా రచన పొందుతా ఉన్నారు. అన్యాయంగా భూములు లాక్కుంటారు, ప్రశ్నించిన వారిని అరెస్టులు చేసి వారిపైన థర్డ్ డిగ్రీ పెట్టి గిరిజనులను హింసిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తామని కూడా ముందుకు కలుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే చిట్యాల దాటింది కేటీఆర్ గారి కాన్వాయ్. మరి కాసేపట్లో తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద కూడా వెళ్తుంది. అక్కడ పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అక్కడి నుంచి మహబూబాబాద్ ధర్నా వరకు కూడా ఇదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సందడి నడుమ, బీఆర్ఎస్ కార్యకర్తల నడుమ, ఉత్సాహం నడుమ, ఒక జోష్ నడుమ ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతుంది. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్ యూ.
మహబూబాబాద్ లో గిరిజన ధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పోచంపల్లి మండలం కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, పైల శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానించారు. అనంతరం చౌటుప్పల్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేటీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. జై కేటీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు కేటీఆర్ తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. కేటీఆర్